అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే నవంబర్ 26 రాజ్యాంగాన్ని రచించిన రోజు ఏదైతే ఉందో దాన్ని పోరాట స్ఫూర్తిగా తీసుకొని ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాం. ఈరోజు దేశంలో ఉండే కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా కలిపి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలిపించాయి. అందులో భాగంగా విశాఖపట్నంలో దొండపర్తి రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ గాంధీ స్టాచ్యూ వరకు భారీ కార్మిక ప్రదర్శన జరిగింది. నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల ప్రైవేటీకరణ విధానాలను తక్షణమే ఆపాలి, స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి, స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరో పక్కనే కార్మికుల కనీస వేతనం ఏదైతే ఉందో 26,000 రూపాయలు తక్కువ లేకుండా నెలకి 26,000 రూపాయల జీతం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరో పక్కనే ఏదైతే కార్మికులు బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించినటువంటి లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్స్ 4ని రద్దు చేయాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి ఆటో, ముఠా, తోపుడు బళ్ళు, బిల్డింగు, భవన నిర్మాణం కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పిఎఫ్, ఈఎస్ఐతో కూడిన సమగ్ర చట్టం చేయాలని, అలాగే ఆశా, అంగన్వాడీ, విఆర్ఓ, మధ్యాహ్నం భోజనం పథకం, విఏఓ లాంటి స్కీమ్ వర్కర్స్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు వారిని ఏదైతే ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కల్పించాలని, అలాగే రైతులు పండించిన పంటకి కనీసం మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం అమలు చేయాలని, అలాగే విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేసి కార్మికులకు నష్టం, ప్రజలకు భారాలు మోపుతున్న విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలనే డిమాండ్లతోటి ఈ రోజున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. అలాగే ఏదైతే ఈపీఎఫ్ పెన్షన్దారులు ఉన్నారో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. అదే సందర్భంలో ఈపీఎఫ్ పెన్షన్దారులకి 9,000 రూపాయలు తక్కువ లేకుండా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్లతోటి ఈ ఉద్యమం కొనసాగుతుంది. ప్రభుత్వం కనుక ఈ ఉద్యమంతో తల వంచకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంది అనే హెచ్చరిక చేయడం కోసమే ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ నీ విధానాలను మార్చుకో అని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ రోజున అదానీ అనేవాడు మొత్తం దేశాన్ని లూటీ చేస్తున్నాడు. అదాని అంటే నరేంద్ర మోడీ తాలూకా ఆత్మ. ఆ నరేంద్ర మోడీ తాలూకా ఆత్మ ఈ రోజున చీకటి ఒప్పందాలు చేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. కాబట్టి తక్షణమే అదానీని అరెస్ట్ చేయాలి. అదే సందర్భంలో అదానీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.